దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మహా ఉపవాస దినములలో 35వ దినము కొరకు ఏర్పాటు చేసినటువంటి వేద భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20-28 వచనముల వరకు. అందులో నుంచి 24వ వచనమును మనము ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ఒక గోధుమ గింజతో పోల్చుకుంటూ ఉన్నారు. ఆ గోధుమ గింజ అనేది భూమిలో పడిన తరువాత అది చస్తేనే తిరిగి మళ్ళీ ఒక చెట్టులాగా మారిన తరువాత దానికి ఒక శ్రేష్టత లభిస్తుంది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభులవారు మన కొరకు తన ప్రాణంతో పోల్చడం చూడగలం. అంటే మన పాపములను క్షమించి తను శిలువ మీద ప్రాణాన్ని త్యాగం చేసి పునరుద్ధరించబడితేనే పరలోక రాజ్యంలోనికి మనలను చేర్చేందుకు ఆయనకు సాధ్యపడుతుంది. ఆ గోధుమ గింజ నేలలో పడి చావకుంటే మరి యొక్క గింజను ఉత్పత్తి చేయడానికి సాధ్యం కాదు. ఇక్కడ మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ గోధుమలాగా ఉన్నాడు. అతను మరణించకుంటే గనుక పరలోక మహిమలో ఆనందించుకుంటూ ఒంటరిగా బ్రతుకుతూ ఉండేవాడు. అప్పుడు అతని మహిమలో ఎవ్వరికీ కూడా పాలుపొందుటకు అవకాశం ఉండేది కాదు. అయితే తన మరణం నుండే అతను అనేకులను రక్షించేందుకు సాధ్యపడింది. ప్రియ దేవజనులారా, మనము మన పాపములను ఒక గోధుమ గింజ వలె నేలకు పడి చావుకుంటే, మనలను త్యాగం నుండి సమర్పించుకొని మన స్వభావాన్ని మార్చుకోకుంటే ఒంటరిగానే మిగిలిపోతాము. అయితే ఈ భూలోకములో మనము మంచి రీతిలో ఫలించాలి అని అంటే ఈ ఉపవాస దినములలో క్రీస్తుని వెంబడించుకుంటూ గోధుమ గింజల వలె మనం చేసిన పాపములను, మనం చేసిన కీడులను, మనం చేసిన అపరాధములను చంపుకొని మంచి ఫలభరితముగా పరలోక రాజ్యంలో క్రీస్తు ద్వారా మనము ప్రయాణిద్దాం. మన కొరకు తన శరీరాన్ని, మన కుటుంబం కొరకు తన రక్తాన్ని, మన జీవితం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమై ఉన్నాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే గనుక, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. తను అనేకులకు పరిచారము అనగా సువార్త పరిచారము చేయుటకు, అంతేకాక అనేక మంది ప్రజలకు ఆయనలో నమ్మకముంచిన వారికి, ఉంచని వారికి ప్రతిగా విమోచనకర్తగా ఒక క్రయధనముగా తన ప్రాణమును సిలువలో అర్పించేందుకు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నాడు. కావున మనము ఈ ఉపవాస దినములలో ఆయన మరణము రాకమునిపే ఆయన బోధించిన మార్గములలో నడుస్తూ తన శరీరాన్ని మనకు అర్పితం చేసి తన రక్తాన్ని మన కొరకు దారపోసి ఉన్నాడు అన్న వాక్యములను గైకొని ఈ శ్రమ మరణ దినములలో ఆయన పరలోక రాజ్యంలో చేరునట్లు దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.